తొలి అడుగు ఈ కార్యక్రమం రెండో రోజు ఆలగడ్డ టౌన్ లో 153 బూత్ నంబర్ ఈ రోజు ఈ ఏరియాలో తిరుగుతుంటే కూడా ఎక్కడా కూడా మేము ఒకే ఇంట్లో ఏదో పాంప్లెట్ ఇచ్చి వెంట హడావిడికి వెళ్లిపోవడం కాదు, ఉండి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యలు ఉన్నాయా అని పదే అడగడం కూడా జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఒకటే నమ్మకం ఏంటంటే గతంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి జరుగుతూ వస్తున్నాయి. తప్పకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఫ్యూచర్ లో ఏదైనా సమస్యలు వచ్చినా కూడా తప్పకుండా ఈ సమస్యలు నెరవేరుస్తారనే ఈ ప్రభుత్వం పైన ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి నిజంగా వాళ్ళందరూ కూడా నేను పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచుతామన్నారో పెంచి చూపించినారు, టైంకి పంచి చూపిస్తున్నారు. డిఎస్సీ మీద సంతకం పెడతామన్నారు, పెట్టి చూపించినారు. అదేవిధంగా ఈ రోజు మహిళలకు ఏదైతే ఉచిత బస్ ప్రయాణం పెడతామని చెప్పారో ఆగస్టు 15 నుంచి మొదలు పెడతామని చెప్పడం జరిగింది. రైతులకు ఇచ్చే డబ్బులు ఏదైతే 20,000 ఉందో అది కూడా తొందరలోనే వేస్తామని చెప్పారో అది కూడా తొందరలో మొదలవబోతుంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినామో అది కూడా పథకం ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు ఉద్యోగాల సంగతి అంటారా, ప్రతి ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేళాస్ పెడుతున్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలోనే దాదాపుగా 600 మందికి ఉద్యోగాలు ఇప్పించినట్టు ఆన్ రికార్డు మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలగడ్డలో సోలార్ ప్లాంట్ రావడం జరిగింది. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎప్పుడైనా ఒక పరిశ్రమ ఇక్కడ మనం చూసినామా? ఓరకల్లో ఎంత పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. రిలయన్స్ రాబోతుంది. ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడు విజయవాడకి కనెక్టివిటీ పెంచినారు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఈ రోజు అవకాశం ఉన్నా కూడా వైసీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. అంటే నిజంగా అందుకే మీకు ఆ బుద్ధి ఉంది కాబట్టే మీకు ప్రతిపక్ష హోదా కూడా మీకు ప్రజలు ఇవ్వలేదు. మాకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా మాకు తెలుగుదేశం పార్టీ, మాకు ఎన్డీఏ ప్రభుత్వమే చూసుకుంటారన్న నమ్మకం ఉంది కాబట్టి ప్రజల తరపు నుంచి పోరాటం చేసే అవకాశం కూడా మీకు ప్రజలు ఇవ్వలేదు.